హలో అండి. ఈరోజైతే పచ్చిరొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఈ పచ్చిరొయ్యల కర్రీ అయితే నేను చూపించినట్టు చేసుకుంటే వైట్ రైస్‌కి, చపాతీస్‌కి, పరోటాస్‌కి దేనికైనా కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో, దానికోసం అయితే మేము 2 కేజీస్ ప్రాన్స్ అయితే తీసుకున్నాము. పొట్టు తీసేస్తే అది వెయిట్‌లో 1 కేజీ అయిందండి. ఇప్పుడు ఆ 1 కేజీ ప్రాన్స్‌ని నేను ముందుగా నీట్‌గా కడుక్కొని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, ఇలాచి, పట్ట, సాజీరా, లవంగా వేసుకున్నాను. తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ అనేది కొంచెం మీడియంగా ఫ్రై అవ్వాలి. మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లోనే మనం ప్రాన్స్ కూడా వేసుకుంటాం కాబట్టి. సో మనకి నార్మల్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో అయితే ప్రాన్స్ వేసుకోవాలి. కొంచెం 2-3 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇలా కర్రీస్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఏ కర్రీస్లో అయినా కానీ కరివేపాకు ఇలా 2 పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది చాలా మంచిగా. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ని అయితే మనం దీంట్లో వేసేసుకోవాలి. అంతా మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి తిప్పుకుంటూ. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. మినిట్స్ తర్వాత ఈ ప్రాన్స్ అనేది హాఫ్ కుక్ అయిపోయాయి. ఈలోపు మనం ఒక 4 టమాటోస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఒక 4 టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనకైతే కొంచెం చక్కగానే ఫ్రై అయిపోయాయి ఫిష్ అది ప్రాన్స్ అనేది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ప్రాన్స్ని. ఇప్పుడు నేను కొంచెం పచ్చి కొబ్బరి కూడా తీసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. టమాటోస్ కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను పసుపు వేసుకున్నప్పుడే. తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే మనకి పీసెస్కి సాల్ట్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. మన గ్రేవీ అయిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకి మంచిగా కొంచెం బ్రౌనిష్ కలర్లో ప్రాన్స్ అనేది ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను. అంతా చక్కగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం కూడా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాతే మనం టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ అనేది చక్కగా అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. టమాటా ప్యూరీ అనేది అంత పచ్చి స్మెల్ అయితే పోవాలి, లేకపోతే టేస్ట్ అనేది అంత బాగోదు. మనకి ఇలా పచ్చి వాసన పోయేసి కొంచెం మనం వేసుకున్న ఆయిల్ అనేది పక్కకు వచ్చినప్పుడు మనకి టమాటా ప్యూరీ అనేది కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ గ్రేవీ. మేమైతే తక్కువ గ్రేవీ చేసుకుంటాం కాబట్టి తక్కువే వేసాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం పలుచగా కావాలనుకుంటే కూడా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఇందాక మిక్సీ బట్టి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనం దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేనైతే కొంచెం వేసుకున్నాను. వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ప్రాన్స్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి సో స్మెల్ రాకుండా అయితే వేసుకోవాలి.
ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది అంతా పైకొచ్చింది. ఇప్పుడు కొంచెం మార్వాడి మేతి వేసేసుకొని సూపర్ టేస్టీ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర జల్లేసుకుంటే మనకి ప్రాన్స్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్